Hi friends, welcome to Rapid Review. Here is the review of the movie Salar, starring Prabhas, Prithviraj and Shruti Hassan, directed by Prashant Neel. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 55 minutes. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా చూసాక నాకేమనిపించింది అంటే బెస్ట్ ప్రభాస్ మూవీ ఆఫ్టర్ బాహుబలి అని చెప్పొచ్చు. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అయితే మాస్ మూవీ లవర్స్ కి పోనకాలే. మనం ఎప్పుడో మర్చిపోయిన వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ ఈ సలార్ లో చూడొచ్చు. సైలెంట్ గా కిల్లర్ లుక్స్ తో కామ్ యాక్టింగ్ చేసే ప్రభాస్ ని మళ్ళీ చూసాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రక్తపాతం చాలా ఎక్కువగానే ఉంటుంది, అంతేకాని అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఇక మెయిన్ పాయింట్ గురించి చెప్పాలి అంటే కన్సార్ నాయకుడిగా ఉన్న రాజమన్నార్ తన కొడుకు వరదాని కింగ్ ని చేయాలి అనుకుంటాడు. ఆ ఆలోచన కన్సార్ కథనే మార్చేస్తుంది. కన్సార్ లో మిగిలిన వారు కూడా కింగ్ అవ్వాలి అనుకుంటారు. అక్కడ నుండి పృథ్వీ మీద అటాక్స్ జరుగుతూ ఉంటాయి. యుద్ధానికి అంతా సిద్ధమవుతుంది. అదే సమయంలో వరద తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన దేవాని సహాయం కోసం తెచ్చుకుంటాడు. దేవా తన ఫ్రెండ్ కోసం ఏం చేశాడు, అసలు దేవా వెనుకున్న థ్రిల్లింగ్ కథ ఏంటి అనేదే మిగిలిన స్టోరీ. అండ్ లాస్ట్ లో పార్ట్ 2 కి లీడ్. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకు మెయిన్ ప్లస్ ప్రభాస్ తనదైన సైలెంట్ కిల్లింగ్ యాక్షన్ తో రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లో అయితే ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పృథ్వీ కూడా తన రోల్ లో జీవించేశాడు. జగపతి బాబు, ఈశ్వరి ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. అందరూ కూడా ఫెంటాస్టిక్ గా చేశారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఎలివేషన్ సీన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్. ప్రభాస్ కనిపించినప్పుడల్లా దద్దరిల్లిపోయే ఎలివేషన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. బోల్డ్ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అండ్ అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సరిగ్గా ప్రభాస్ స్టామినాకి సరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మైండ్ లో వచ్చే ఫైట్ కానీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక ప్రభాస్ పృథ్వీ మధ్య బాండింగ్ కానీ, వారి మధ్య ఉండే ఎమోషన్స్ కానీ 100% వర్కౌట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూ సూపర్ గా ఉన్నాయి. డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ. విజువల్స్ చాలా గ్రాండియర్ గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. బీజిఎం కూడా బాగానే ఉంది కానీ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. మైనస్ పాయింట్స్, సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనే కింగ్ అవ్వాలి అనుకునే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా ఏముండదు. సెకండ్ హాఫ్ లో డ్రామా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపించింది. వన్ వరల్డ్ లో సలార్ గురించి చెప్పొచ్చు అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్తా. సో ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటి అంటే, మై డియర్ యాక్షన్ మూవీ లవర్స్, ఈ సినిమా మన కోసమే. డోంట్ మిస్ దిస్ రాకింగ్ మూవీ సలార్. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 7.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.